నమస్తే అండి. వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో ఆరోగ్యంగా ఇంట్లోనే సగ్గుబియ్యం కస్టర్డ్ జ్యూస్ ఎలా తయారు చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల సబ్జా గింజలు వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. సగ్గుబియ్యం అండి ఇవి నానబెట్టుకున్నాను. నేను ఒక 6 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యము 3 గంటలకు ముందే నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ నానిన సగ్గుబియ్యాన్ని ఒక బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్‌ఫర్ చేసుకున్న ఈ సగ్గుబియ్యంలో వాటర్‌ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్‌ని స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలండి. ఈ ఆరోగ్యవంతమైన జ్యూస్ చేసుకోవడం వల్ల ఈ ఎండ తాపాన్ని, ఒంట్లోని వేడిని తగ్గించడానికి ఎక్కువ ఉపయోగపడుతుందండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కర్బూజా పండును ఇలా కట్ చేసి విత్తనాలు మొత్తం తీసేసుకోవాలండి. ఈ విత్తనాలను ఎండలో వేసి గట్టిపడ్డాక మనం తినొచ్చండి. ఇప్పుడు ఈ పండుని ఇలా నిదానంగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ జ్యూస్ తాగే కొద్దీ తాగాలనిపించేంతగా అంత టేస్ట్‌గా ఉంటుందండి. పిల్లలైతే అడిగి మరీ తాగుతారండి ఒక గ్లాస్ ఎక్కువ. ఎవ్వరైనా వదలకుండా తాగాల్సిందేనండి ఈ జ్యూస్‌ని. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం ఉడికిందండి. దీంట్లోనే హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇలా గరిటెతో బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 2.5 టేబుల్ స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడర్, నేనైతే వెనిల్లా కస్టర్డ్ తీసుకున్నాను. మీరైతే మీ దగ్గర ఏదైతే ఉందో అది వేసుకోండి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. స్టవ్ పైన ఇప్పుడు పాలు మరుగుతున్నాయండి. ఇలా ఒకసారి గరిటెతో అయితే కలుపుకోవాలి. ఒక పొంగొచ్చాక ముప్పావు కప్పు చక్కెరను వేసుకోవాలి. ఈ చక్కెర వేసుకునే క్లిప్ మిస్ అయిందండి. ఇప్పుడు ఈ ఉడుకుతున్న ఈ పాలలో కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మరో 4-5 నిమిషాల పాటు గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఈ కలుపుతున్న ఈ పాలకు ఈ థిక్‌నెస్ అనేది రావాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పాలను పక్కన పెట్టుకొని చల్లార్చాలండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో కట్ చేసుకున్న ఈ కర్బూజా పండును వేసుకోవాలి. అలాగే దీంట్లో నేను రోజ్ సిరప్ యాడ్ చేశానండి. మీ దగ్గర ఉంటే వెయ్యండి. లేకపోతే స్కిప్ చేయొచ్చు. వేసుకుంటే ఈ రోజ్ సిరప్‌ను మీరు 2 లేదా 3 టేబుల్ స్పూన్లు మాత్రమే వేసుకోండి. నేను కొంచెం ఎక్కువ వేశాను. ఈ రోజ్ సిరప్ వేసుకోవడం వల్ల స్కిన్ అనేది గ్లో అవుతుందండి. నేను ముందే ఈ జెల్లీని తయారు చేసి పెట్టుకున్నానండి. ఈ జెల్లీ ప్యాకెట్ ఏ సూపర్ మార్కెట్‌లో అయినా దొరుకుతుందండి. ఇప్పుడు ఒక బౌల్‌లో కర్బూజా పండు మిశ్రమం, అలాగే చల్లార్చిన సగ్గుబియ్యం కస్టర్డ్ పాలను ఇందులో వేసి గరిటెతో బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ జెల్లీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ సగ్గుబియ్యం కస్టర్డ్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఒక గంట పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టి ఇప్పుడు గ్లాస్‌లో సర్వ్ చేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి. ఈ సబ్జా గింజలు వేసుకోవడం వల్ల ఈ జ్యూస్‌కి ఒక ప్రత్యేక రుచి వస్తుందండి. స్ట్రాబెర్రీ జెల్లీ కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే ఈ జ్యూస్‌ని కూడా గరిటెతో ఇలా చల్లగా గ్లాస్‌లో వేసుకోవాలి. నాకైతే ఎప్పుడెప్పుడు తాగాలా అనిపిస్తుంది. ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా సింపుల్‌గా ఈ జ్యూస్‌ని చేసుకోవచ్చండి. ఇప్పుడు జెల్లీతో గార్నిష్ చేసుకోవాలి. మీరు ఈ జెల్లీని స్కిప్ చేయొచ్చండి. ఎంతో కమ్మనైన సగ్గుబియ్యం కస్టర్డ్ జ్యూస్ రెడీ అయిపోయింది. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి.